చేసాం. ఎక్కడైనా ఈ కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా వీళ్ళు రెస్పాండ్ అయ్యి అక్కడ తీసేటట్టుగా మనము ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి డీసిల్టేషన్ పాయింట్లో కూడా అన్ని చోట్ల సీసీ కెమెరాస్ పెట్టాం. ప్రతి మినిట్ రికార్డ్ అవుతుంది. అంటే ఇసుక తేవడం, ఇసుక లోడ్ చేయడం, సో ఇసుక ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా. అలాగే ప్రతి బుకింగ్ కూడా ఇన్వాయిస్ ఉంటుంది. ఇన్వాయిస్ ఆ వెహికల్ మీద మనము QR కోడ్తో మనం దాన్ని ఫిక్స్ చేస్తున్నాం. సో దాన్ని మీరు స్కాన్ చేస్తే ఏ టైంలో బుక్ అయింది, ఎక్కడి నుంచి వస్తుందంతా కూడా ట్రాకింగ్ అవుతుంది. సో అలాగే ఈ వెహికల్స్ కూడా బేస్డ్ ఆన్ కిలోమీటర్స్ కూడా మనకి ఫిక్స్ అవుతుంది. ఆన్లైన్లో జస్ట్ లైక్ యువర్ ఓలా క్యాబ్ లాగా డిస్టెన్స్ కూడా ఆటో క్యాల్కులేషన్ అవుతుంది. సో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, వెహికల్ ట్రాకింగ్ కూడా మనకి తెలిసిపోతుంది. సో ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా మనం శాండ్ పాలసీని తెచ్చాం. యాజ్ అండ్ డేట్ మన దగ్గర 1.73 lakhs మెట్రిక్ టన్ ఉంది. ఇది కాకుండా రిజర్వ్లో కూడా మనం పెట్టుకోవడం జరిగింది. ఒక వీక్లో ఎవ్రీడే 25% దాకా రిజర్వ్లో పెట్టుకుంటున్నాం. సో దట్ బుకింగ్స్ ఎక్కడ ఆగకుండా ప్లాన్ చేస్తున్నాం. సో దీనికి సంబంధించి మీరు ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఏదైనా కంప్లైంట్స్ ఉంటే కంప్లైంట్స్ ఇవ్వండి. ఇది కాకుండా పోస్ట్ వెరిఫికేషన్లో అంటే బుకింగ్స్ అన్న అయిన తర్వాత ర్యాండమ్గా కొన్ని GSW స్టాఫ్కి కొన్ని బుకింగ్స్ సంబంధించి వెరిఫికేషన్ పంపిస్తున్నాం. అంటే బుకింగ్ వాళ్ళకి కరెక్ట్గా ఆ రేటుకి వచ్చిందా, వెహికల్స్ ఏదైనా ఇబ్బంది పెట్టారా, ట్రాన్స్పోర్ట్స్ కానీ ఏదైనా లేదు, ఇసుక క్వాంటిటీ ఏదైనా తక్కువ ఎక్కువ ఉన్నాయా, ఇదంతా కూడా చెక్ చేయడానికి పోస్ట్ వెరిఫికేషన్ కూడా పెట్టడం జరిగింది. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ వాట్ వీఆర్ ఫాలోయింగ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అండ్ as well state guidelines. సో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు క్లియర్గా అందర్ కలెక్టర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఇల్లీగల్ జరగడానికి వీల్లేదు. ఎక్కడైనా ఎవరైనా ప్రజలకి అవసరానికి సంబంధించి దగ్గరలో అవైలబుల్గా ఇసుకుంటే వాళ్ళు తీసుకెళ్ళవచ్చు. అంటే సెక్రటరీతో మాట్లాడుకొని వాళ్ళు ఇంటి అవసరానికి కావాల్సింటే దగ్గరలో ఏదైనా అవైలబుల్గా ఉంటే విత్ పర్మిషన్ ఆఫ్ లోకల్ పంచాయత్ సెక్రటరీ దే కెన్ టేక్. సో అది ఆల్రెడీ మనం అందరికీ చెప్పడం జరిగింది. సో ఇటువంటి వాడికి ఇష్యూ ఉండదు. బట్ దాన్ని ఆసరాగా చేసుకుని మొత్తం ఒక 20-30 వెహికల్స్ పెట్టి డైలీ ఒక చోట డంప్ చేయటువంటి యాక్టివిటీస్ ఏవి కూడా మనం చేయడానికి అవకాశం లేదు. ప్రజలకు నిజంగా దగ్గర అవసరం ఉంది, ఇల్లు కట్టుకోవాలి, లేదా వేరే అవసరానికి ఇసుక అవసరం ఉంటే వాళ్ళు తీసుకెళ్ళవచ్చు ఫ్రీగా. దట్ ఈస్ ఆల్రెడీ అలౌడ్. సో బట్ సబ్జెక్ట్ టు పంచాయత్ సెక్రటరీ కానీ లోకల్గా పంచాయత్ సెక్రటరీ వాళ్ళ పర్మిషన్ తీసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు కంపల్సరీ ప్రాసెస్ కాకుండా ప్రాసెస్ ఈజీ అయ్యేటట్టుగా దీన్ని ప్లాన్ చేశారు. సో ఆన్లైన్ బుకింగ్, ఆన్లైన్ వెరిఫికేషన్ అండ్ సీసీటీవీతో కంప్లీట్గా సర్వేలెన్స్ ఉంటుంది. సో దీన్ని ఈ 2 రూపీస్ మన జిల్లాలో సరఫరా చేస్తూ ఉన్నాం.